రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మార్చి నెల 5వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుని యొక్క కృపలో మనము నీతిమంతులుగా జీవించాలని మన నిర్ణయం తీసుకొని రక్షణ మారుమనసు పొంది బాప్తిజ సాక్ష్యంలోకి వచ్చి మనకున్న పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలని ఎవరైతే నీతిమంతులుగా బ్రతకాలని నిశ్చయించుకుంటారో వారి జీవితాల్లో ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకములు, ఎన్నో కష్టాలు వారి జీవితంలో చూస్తూ అయితే వాటన్నిటి నుంచి కూడా యెహోవా వానిని విడిపించును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలోకి రాకముందు లోకంలో బ్రతికినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం కదా, ఎంతో ఆనందంగా ఉన్నాం కదా. దేవుని నమ్ముకుంటే ఎన్ని శ్రమలు వస్తున్నాయా అని మనం మళ్ళీ చేజారిపోయి వెనుతిరిగిపోయి మన విశ్వాసాన్ని దేవుని పట్ల విడిచిపెట్టి మళ్ళీ లోకానుసారంగా తిరుగుతామేమో కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్నవారు నీకు సహాయం చేయకపోవచ్చు, నీతో ఉన్నవారు నిన్ను ఎవరు ఆదుకోకపోవచ్చు, నీ అన్నదమ్ములు, నీ తల్లిదండ్రులు, నీ బిడ్డలు, లేకపోతే నీకున్న సమస్తము ఇంకా వీళ్ళు తప్ప నాకు ఎవ్వరు లేరు అనే వాళ్ళందరూ కూడా ఆ సమయంలో నుంచి చేయి విడిచిపెట్టవచ్చేమో కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించాలని నిశ్చయించుకుని నీ తండ్రి, నిన్ను నమ్మిన నువ్వు నమ్ముకున్న నీ తండ్రి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆ యొక్క శోధనలో కానీ ఆ బాధల్లో కానీ విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును రాజా, ఎంతమంది అయితే నీ యొక్క రాజ్యంలో నీ యొక్క సన్నిధిలో ప్రభా నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడుచున్నారో వారందరి జీవితాల్లో మీరు చేస్తున్న మేళ్ళు బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా మనైనా వారుకున్న ప్రత్యేక ఆపద నుంచి, ప్రత్యేక శ్రమ నుంచి, ప్రత్యేక మన నిట్టూర్పుల నుంచి, వేదన నుంచి, బాధల నుంచి నువ్వు మాత్రమే తప్పించగలవాడని నమ్ముచు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.